వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. రాజకీయాల్లో వాగ్దాటి ఎంత అవసరమో దాన్ని సందర్భోచితంగా ప్రదర్శించడం అంతకంటే ఎక్కువ అవసరం. అలా చేయగలగడం కూడా ఒక కళ. కానీ ఆ సమయస్ఫూర్తి కొరవడి చాలా మంది నేతలు రాజకీయంగా కళ తప్పి తెరమరుగైపోతుంటారు. ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడాలన్నది రాజకీయ నాయకుడికి తెలిసి ఉండాలి. రంగం సినిమాలో ప్రకాష్ రాజ్ ఇదే మాట చెప్పారు కూడా. ఎప్పుడు ముఖం చూపించాలి, ఎప్పుడు వీపు చూపించాలి అనేది నాకు బాగా తెలుసు అంటారు ప్రకాష్ రాజ్. ఈ చిన్న లాజిక్ తెలియకపోతే ఇదిగో ఇలా వైసీపీ శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడు కృష్ణదాస్లా దొరికిపోతారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అన్ని చోట్ల మాదిరిగానే టెక్కలిలో కూడా నిర్వహించారు. దీనికి జిల్లా పార్టీ అధ్యక్షునిగా కృష్ణదాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్య ఒక ప్రధాన సామాజిక వర్గంలో పెద్ద చర్చకు దారితీసింది. ఎంపీ అభ్యర్థిగా వేరే వారిని త్వరలోనే జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తారని, ప్రస్తుతం పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న తమ్మినేని సీతారాంను రాజ్యసభ లేదా శాసన మండలి వంటి గౌరవప్రదమైన స్థానానికి పంపించి ఎంపీ అభ్యర్థిగా మరొకరిని తీసుకువస్తారని కృష్ణదాస్ అన్నారు. ఇప్పుడు ఇదే రాంగ్ టైం స్పీచ్ గా మారింది. పార్లమెంట్ కూడా ఒక బలమైన అభ్యర్థిని మరి పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. తొందరగానే అభ్యర్థిని ఇప్పటికి నియోజకవర్గ సమన్వయకర్తగా మన గౌరవనీయులు పెద్దలు మాజీ స్పీకర్ సీతారాం గారికి అనౌన్స్ చేశారు. మరి కొద్ది కాలంలో ఆయనతో మాట్లాడి ఆయనకి ఇంకా ఉన్నతమైన పదవి ఏ రాజ్యసభనో లేకపోతే ఏ కౌన్సిల్లోనో ఇచ్చి భారీగా ఇచ్చి మరి ఇంకొక యువకుడైన అభ్యర్థినో లేకపోతే అనుభవం అభ్యర్థినో పెట్టి శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ తో సహా మరి సమూలంగా గెలాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మెజారిటీ వర్గంగా ఉన్న కాళింగులు పూర్తిగా కొందరి చేతిలో నలిగిపోతున్నారని, ఈ సామాజిక వర్గ సీనియర్లను ఒక పథకం ప్రకారం తొక్కేస్తున్నారన్న అభిప్రాయం బలంగా నాటుకుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో కాళింగులకు మంత్రి పదవి ఇవ్వలేదని కూన రవికుమార్ను చివరి నిమిషంలో ఆ యోగం నుంచి తప్పించారని కాళింగులు రగిలిపోతున్నారు. దీన్ని చల్లార్చడానికి టీడీపీ ఇప్పటికీ పడరాని పాట్లు పడుతోంది. అందుకే కాళింగులకు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టింది టీడీపీ అయితే, వైసీపీ హయాంలో కాళింగులకు ప్రాధాన్యం ఇచ్చినా కూడా రాజ్యాధికారంలో పాత్ర లేకుండా పోయిందన్న భావన, వాదన కూడా ఈ మధ్య తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వంలో తమ్మినేనిని స్పీకర్గా నియమించడం వల్ల కేబినెట్లో స్థానం దక్కకుండా పోయిందని, 2.5 ఏళ్ల తర్వాత ఆయన్ను మంత్రి చేస్తారని భావించిన ఆ మేరకు జరగకపోవడంతో అటు వైసీపీ ఇటు టీడీపీ రెండు పార్టీల్లోనూ వెలమ సామాజిక వర్గం నేతలకు పెద్దపీట వేశారన్న భావన కలిగింది. ఇప్పుడు కృష్ణదాస్ వ్యాఖ్యలు ఈ వేడిని మరింత పెంచాయి. ఇప్పటికే తమ సామాజిక వర్గంలో అత్యంత సీనియర్ అయిన తమ్మినేని సీతారాంను పక్కన పెట్టేశారన్న అభిప్రాయం వారిలో చాలా మందికి ఉంది. వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తమ్మినేనిని పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలుపుతారని అంతా భావించారు. ఇలాంటి సమయంలో సీతారాం ప్రత్యక్ష ఎన్నికల్లో ఉండరన్న విధంగా కృష్ణదాస్ మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఆముదాల వలస నియోజకవర్గంలో సీతారాం ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ అధికారంలోకి వస్తే ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆయన్ను తప్పించి చింతాడ రవికుమార్ను ఇన్ఛార్జిగా నియమించారని భావించేవారు ఉన్నారు. ఇప్పుడు సీతారాంను పెద్దల సభకు పార్టీ పంపిస్తుందని చెప్పడం ద్వారా మరో వివాదానికి తెరతీసినట్లయింది. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తన వద్దకు సీతారాంను పిలిపించి నేరుగా చెప్పి ప్రకటన చేయిస్తే ఒకలా ఉండేది. ఏ సామాజిక వర్గ నాయకులైతే తమను తొక్కేస్తున్నారని కాళింగులు భావిస్తున్నారో అదే సామాజిక వర్గానికి చెందిన కృష్ణదాస్ ఈ విషయం మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉంటే ధర్మాన సోదరులు, టీడీపీ అధికారంలో ఉంటే కింజరపు కుటుంబం చక్రం తిప్పుతున్నారని, కృపారాణి కేంద్ర మంత్రిగా పనిచేసిన తర్వాత ఇప్పటి వరకు కాళింగులను మంత్రి పదవిలో చూడలేకపోయామన్న భావన వీరిలో బలంగా ఉంది. అందుకే జిల్లా నుంచి కాళింగుల ఐక్యతపై అన్ని పార్టీల అధిష్టానాలకు బలమైన వాయిస్ వినిపించాలని ఆ సామాజిక వర్గ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల శ్రీముఖలింగంలో బాలియాత్ర నిర్వహించినా ఇది కాళింగులది మాత్రమే కాదని, ఉత్తరాంధ్రలో నివసిస్తున్న వారందరి పండుగ అనే సంకేతం రావడంతో దీనికి ప్రత్యామ్నాయంగా ఎచ్చెర్లలో కాళింగ సామాజిక వర్గం పెద్ద ఎత్తున సమావేశమవుతోంది. ఇందుకోసం కనీ విని ఎరుగని రీతిలో 25,000 కుటుంబాలతో పిక్నిక్ ఏర్పాటు చేశారు. ఎక్కడా రూపాయి డొనేషన్ తీసుకోకుండా కొందరు పెద్దల సహకారంతో ఈ సమావేశాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ సమావేశం ద్వారా ఏ పార్టీ అయినా కాళింగులకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనన్న సంకేతాలు పంపనున్నారు.
ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పదే పదే ధర్మాన సోదరులను టార్గెట్ చేయడం వెనుక అంతర్యం కూడా ఇదే. ఉత్తరాంధ్ర చరిత్రలో అత్యధిక శాతం ఎక్కువ కాలం హోదాలను అనుభవించినటువంటి, ఎక్కువ మేలు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ వన్, తమ్మినేని సీతారాం. అలాంటి వ్యక్తికి బలహీనుడా? బలమైన వ్యక్తి అతని పైన తీసుకొస్తావా? యువకుడిని తీసుకొస్తావా? తమ్మినేని సీతారాం గారు రాజకీయాలు ప్రారంభించినప్పటికీ ఇప్పటికి ఆయన ఇంచుమించు 67-68 సంవత్సరాలు ఆయన వయసు. ఆయన రాజకీయాలు ప్రారంభించినప్పటికి మీరెక్కడ? అసలు మీ చరిత్ర ఏంటి? ప్రత్యేక ప్యానెల్ రూపొందించిన ధర్మాన సోదరులపై కాళింగులను పోటీకి దించుతాననడం వెనుక ధైర్యం కూడా ఇదే. పార్టీలకు అతీతంగా జనాభా నిష్పత్తి మేరకు తమకు మంత్రి పదవులు, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి అవకాశాలు కల్పించడంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు లేకపోలేదు. పలాసను కొత్త జిల్లాగా ప్రకటిస్తే తమకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని భావించిన కాళింగ సామాజిక వర్గం నేతల ఆశలపై కింజరపు కుటుంబం నీళ్లు చల్లిందన్న భావన కూడా ఆ వర్గం నేతల్లో ఉంది. ఒకవైపు కృపారాణికి, మరోవైపు సీతారాంకు, తాజాగా జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న పిరియా విజయకు, టీడీపీలో కూన రవికుమార్తో పాటు బెందాళం అశోక్ లాంటి ఎందరికో అన్యాయం జరిగిందన్న భావన ఇటీవల పిక్నిక్ కోసం జరిగిన సన్నాహక సమావేశంలో పలువురు వ్యక్తం చేశారు. ఒక ప్రాంతీయ పార్టీలో సీతారాం లాంటి సీనియర్లకు వేరే చోట బెర్త్ వేసినప్పుడు పార్టీ అధినాయకుడు ముందుగా ప్రకటిస్తే ఎటువంటి గొడవ ఉండదు. కానీ జిల్లా అధ్యక్షుడు ప్రకటించడం ముసలం పుట్టించింది. ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా ఇక తాము ఉండలేమంటూ పిరియా సాయిరాజ్ దంపతులు స్వయంగా జగన్మోహన్ రెడ్డికే స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సాయిరాజ్ కుటుంబం సిద్ధంగా ఉండాలంటూ ఇటీవల జరిగిన భేటీలో జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు తమ నియోజకవర్గ పార్టీలో 100 గ్రూపులు తయారు చేశారని, వీరందరూ ఒక తాటిపైకి రాకుండా గ్రూపు రాజకీయాలు నడిపిస్తున్నారని, అటువంటి చోట పోటీలో ఉండి మరోసారి అవమానపడే కంటే తప్పుకోవడమే మేలని జగన్ సమక్షంలోనే సాయిరాజ్ స్పష్టం చేశారు. ఇక్కడ గ్రూపులకు కారణం ధర్మాన సోదరులేనన్న భావన సాయిరాజ్లో ఉంది. ఇది కొంతమేరకు వాస్తవం కూడా. అక్కడ ఎమ్మెల్సీగా నర్తు రామారావును కూర్చోపెట్టి రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ కాబట్టి వారికి టికెట్ ఇవ్వాలని ధర్మాన ప్రసాదరావు కోరుతుండటం వల్ల ఈ గ్రూపులు ఎప్పటికీ ఒకటి కావనేది సాయిరాజ్ భావన. పార్టీలో ఉండి నష్టపోయిన కాళింగ సామాజిక వర్గ కుటుంబాల్లో వీరిది కూడా ఒకటి. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో అధికారులు బదిలీల ప్రక్రియలో కాళింగ అధికారులకు జరిగిన అన్యాయాన్ని కూడా ఈ మధ్య ఒక రహస్య సమావేశంలో చర్చించుకున్నారు. వీటన్నిటిపైన గుర్రుగా ఉన్న కాళింగులు పిక్నిక్ మీటింగ్ లో అగ్గి రాజేసేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో సీతారాంను వేరే చోటికి పంపిస్తారంటూ కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు ఆ అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. వాస్తవానికి కృష్ణదాస్ మాటల్లో మర్మం కానీ లౌక్యం కానీ లేదు. ఇది అధిష్టానం నిర్ణయమే, కాకపోతే రాంగ్ టైమింగ్ అంతే. 2024 ఎన్నికలకు ముందు జిల్లాలో టీడీపీ లేదని, ఉన్నదంతా కింజరపు రామ్మోహన్ నాయుడు మాత్రమేనని, ఆయన బలంగా ఉండటం వల్ల టీడీపీ ఉన్నట్లు కనిపిస్తోందని, ఆయన్ను ఓడిస్తే టీడీపీ కంచుకోట కూలిపోవడం ఖాయమని వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసిన తిలక్ ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. రామ్మోహన్ నాయుడును ఓడించే వరకు ఈ జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు గెలుస్తారనేది ఆయన ఉద్దేశం. ఇది వాస్తవం కూడా. ఇప్పుడు కూడా వైసీపీ అధిష్టానం అదే భావించి ఉండవచ్చు. రామ్మోహన్ నాయుడును ఢీ కొట్టగలిగే ఎంపీ అభ్యర్థి కోసం గాలం వేస్తుండవచ్చు. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు మీద ప్రతిసారి కాళింగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను నిలబెట్టడం, వారు ఓడిపోతుండటంతో ఈసారి వెలమలను వెలమలతోనే కొట్టాలన్న ఒక సమీకరణం కూడా ఆ మధ్య తెరపైకి వచ్చింది. అలా కాని పక్షంలో బలమైన కాపు నాయకుడిని ఎంపీగా నిలబెట్టాలన్న ప్రతిపాదన కూడా ఉంది. జిల్లాలో ఆ మేరకు కాళింగులు ఒక సీటు నష్టపోతారు కాబట్టి సీతారాంను పెద్దల సభకు పంపుతామని కృష్ణదాస్ అని ఉండవచ్చు. అయితే ఇది పూర్తిగా రాంగ్ టైమింగ్.